విజయనగరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా నియమించిన తెలుగుదేశం పార్టీ మండల, పట్టణ, గ్రామ, వార్డు కమిటీలు, క్లస్టర్డ్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తదుపరి సమావేశం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి మా తెలుగు తల్లికి గీతాలాపన చేయడం జరిగింది. అనంతరం వివిధ స్థాయిలలో నూతనంగా పార్టీ ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరియు సమావేశానికి వచ్చిన పార్టీ శ్రేణులు అందరికీ హ్యాండ్ బుక్స్ మరియు పెన్నులను అందజేశారు. అదేవిధంగా కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన మన తెలుగుదేశం పార్టీలో మనందరికీ సముచిత స్థానం కల్పించి సమాజంలో గౌరవం తీసుకొచ్చే విధంగా పదవులను, హోదాను కట్టబెట్టి మీపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ సిద్ధాంతాలకు లోబడి పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేయాలని, స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించడం జరిగిందని వారన్నారు. బ్రాండ్ లోకేష్ గారు కృషి అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కార్యకర్త గమనించాల్సిన అవసరం ఉంది. అయితే మనకందరికి పొజిషన్స్ ఉన్నాయి, దాంతోడు మనకి బాధ్యతలు కూడా ఉన్నాయి. అయితే మన బాధ్యతలు నెరవేర్చాలంటే మన నాయకులు చేసిన కృషి మన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సిటిజన్కి మనం తెలియపరచాలనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం ఏ విధంగా తెలియపరచాలి? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు, మామూలుగా మాట్లాడవచ్చు, సోషల్ మీడియాలో పెట్టొచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తుంటే సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయినటువంటి